గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇది మనకి ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్కి మ్యాథ్స్ కంటెంట్లో ఇది థర్డ్ చాప్టర్ అనేది జ్యామితికి సంబంధించి రేఖాగణితం. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి తెలుగు అకాడమిక్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి. ఈ క్వశ్చన్స్ కంటెంటే కాకుండా మెథడాలజీ క్లాసెస్ కూడా మనకి మన యూట్యూబ్ ఛానల్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో ఏపీ తెలంగాణ స్టేట్స్లో జరగబోయే టెట్కి 30కి 30 మార్క్స్ గెయిన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. దాదాపుగా రేఖాగణితానికి సంబంధించి 85% అనేది సిలబస్ అనేది ఈ క్వశ్చన్స్ ద్వారా కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్వశ్చన్స్ని చాలా చక్కగా జాగ్రత్తగా విని నేర్చుకోండి, మీ యొక్క గోల్ని రీచ్ అవ్వండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఒక త్రిభుజంలోని అంతర కోణాల నిష్పత్తి 5:3:7 అయినా అది ఒక డాష్ త్రిభుజాన్స్ అన్నారు. అసలు అంతర కోణాలంటే ఒక త్రిభుజానికి ఈ విధంగా అంతర కోణాలంటే లోపల ఉన్న కోణాలు అన్నమాట, బాహ్య కోణాలు కాదు. ఈ కోణాలు ఇది 5 పార్ట్స్, ఇది 3 పార్ట్స్, ఇది 7 పార్ట్స్. అంటే 5:3:7 అంటే పార్ట్స్ అనమాట. టోటల్గా ఈ రెండు యాడ్ చేస్తే 10, 10కి 5 యాడ్ చేస్తే 15 పార్ట్స్ అనేది అంతర కోణాల మొత్తం అనేది 180 డిగ్రీ. 1 పార్ట్ ఈజ్ ఏమవుతుంది 180/15 అనమాట. దట్ ఈక్వల్ టు 15 1 జా 15, ఇంకా 3 0 ఉంటుంది, 15 2 జా, అంటే 1 పార్ట్ అనేది 12 డిగ్రీస్ అనమాట. మనకి 5 పార్ట్స్, ఇది ఫస్ట్ మొదటి కోణం అనేది 5 పార్ట్స్ అనమాట. 5 పార్ట్స్ అంటే దట్ ఈక్వల్ టు 5 × 12 అంటే 60 డిగ్రీస్ వచ్చింది. మరి సెకండ్ వన్ ఏంటి 3 పార్ట్స్. 3 పార్ట్స్ అంటే 3 × 12 అంటే 36 డిగ్రీస్ వచ్చింది. మరి 7 పార్ట్స్ థర్డ్ వన్ అంటే 7 × 12 7 12 84 డిగ్రీలు వచ్చింది. అంటే 60 డిగ్రీలు, 36 డిగ్రీలు, 84 డిగ్రీలు ఆ త్రిభుజం యొక్క కోణాలు అవుతున్నాయి. ఆ త్రిభుజంలో ఉండే కోణాలన్నీ కూడా 90 డిగ్రీల కంటే తక్కువ ఉన్నవి. ప్రతి కోణం 90 డిగ్రీల కంటే తక్కువ ఉంటే ఆ త్రిభుజాన్ని అల్పకోణ త్రిభుజం అని అంటారు. అంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అని ఇచ్చాడు. అంటే ఈ ఎల్ అనే రేఖ ఎంకి ప్యారలల్గా ఉంటుందంట. ఇప్పుడు ఈ కోణం అనేది ఈ కోణానికి ఈక్వల్ అవుతుంది అనమాట. ఎందుకంటే సదృశ కోణాలు అనమాట వాటిని అంటారు. అంటే ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్సే. ఓకేనా, అలా కూడా చెప్పవచ్చు. అప్పుడు ఇక్కడ చూడండి, ఈ కోణం అనేది బాహ్య కోణం అవుతుంది ఈ ట్రయాంగిల్కి. అప్పుడు ఏమవుతుంది, అంతరాభిముఖ కోణాలు ఈ కోణం అవుతుంది. అంటే ఈ బాహ్య కోణం అంటే ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్సే, సదృశ కోణాలు అన్నమాట. తిరియక్ రేఖ ఒకే వైపు ఉన్నవి, తిరియక్ రేఖ అనమాట ఇది. ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్. తిరియక్ రేఖ ఒకే వైపున ఉన్నవి, ఒకటి అంతరంగా ఉంది, ఒకటి బాహ్యంగా ఉంది. ఆ రెండు కోణాలని సదృశ కోణాలు అంటారు. అటువంటి సదృశ కోణాల జత సమానం అనమాట. అంటే ఇక్కడ x డిగ్రీలు ఉంటే ఇక్కడ కూడా x డిగ్రీలో ఉంటుంది. అప్పుడు ఆ తర్వాత ఈ ట్రయాంగిల్కి ఇది బాహ్య కోణం అవుతుంది. ఈ బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంటే 55కి 65 కలపాలి. కలిపినట్టయితే మనకు ఎంత వస్తుంది 120 డిగ్రీస్ వస్తుంది అనమాట. అంటే ఈ ఎక్స్ అనేది 120 డిగ్రీస్. ఎక్కడుంది, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక త్రిభుజంలోని ఒక కోణం కొలత మిగిలిన రెండు కోణాల మొత్తానికి సమానం. అంటే ఒక త్రిభుజం ఈ విధంగా ఉంది. ఒక కోణం కొలత ఈ ఏ అనేది ఈ రెండింటి మొత్తానికి సమానం అంట. యాంగిల్ ఏ ఈక్వల్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అనమాట. అలా అయినట్టయితే అది ఏ త్రిభుజం అవుతుందని అడిగాడు. ఖచ్చితంగా ఒక కోణం విలువ రెండు కోణాల మొత్తానికి సమానము అయ్యింది అంటే ఖచ్చితంగా అది లంబకోణ త్రిభుజం అవుతుంది. అంటే ఇది 90 డిగ్రీస్ అయింది అనుకోండి, ఈ రెండు కలిపితే 90 డిగ్రీస్ అనమాట. అది ఎలా వచ్చిందనేది ఒకసారి చూద్దాం. త్రిభుజంలో మూడు కోణాల మొత్తం ఎంత, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ ఎంత, యాంగిల్ సి ఈక్వల్ 180 డిగ్రీస్ అని మనకు తెలుసు. కానీ వాడేమంటున్నాడు, యాంగిల్ ఏ ఈక్వల్ ఏమంటున్నాడు, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అంటున్నాడు. ఇప్పుడు
యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లేస్లో ఏం చేస్తాం, యాంగిల్ ఏ వేద్దాం. అంటే యాంగిల్ ఏ ఆల్రెడీ ఉంది రాశాను, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లేస్లో యాంగిల్ ఏ వేసినట్టయితే యాంగిల్ ఏ ఈక్వల్ టు 180 degrees. అప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ ఏ అంటే 2 ఇంటూ యాంగిల్ ఏ ఈక్వల్ టు 180 degrees. అప్పుడు యాంగిల్ ఏ ఈక్వల్ టు 180/2 అంటే 290. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 90 degrees వచ్చిందనమాట. ఈ రెండు కండిషన్స్ బట్టి ఇది కండిషన్ ఇచ్చాడు, ఒక కోణం అది మిగిలిన రెండు కోణాలు మొత్తాన్ని సమానమని. మనకేం తెలుసు, 3 కోణాలు మొత్తం 180 degrees అని తెలుసు. ఈ రెండింటిని బట్టి మనకేమొచ్చింది, యాంగిల్ ఏ అనేది 90 degrees రావడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఆ త్రిభుజం ఏమవుతుంది, లంబకోణ త్రిభుజం అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ విలువ ఎంత అని అడిగాడు ఈ పటంలో. ఇప్పుడు మనకి ఇది బాహ్య కోణం ఈ త్రిభుజానికి, అంతరాభిముఖ కోణాలంటే ఈ రెండు కోణాలు మొత్తానికి సమానం. అంటే ఎక్స్ ప్లస్ 45 అనేది దేనికి ఈక్వల్, 110కి ఈక్వల్ అనమాట. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 110 మైనస్ 45 అవుతుంది అనమాట. దట్ ఈక్వల్ టు 110లో 45 పోతే ఎంత, 65 degrees. ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ మనకి స్వరూప త్రిభుజాలు అనే కాన్సెప్ట్ని మనము అప్లై చేయాలి. ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఏడి స్క్వేర్ అనేది బీడీ ఇంటూ సిడికి ఈక్వల్ అనమాట. ఇటువంటి క్వశ్చన్ అంటే ఒక లంబకోణ త్రిభుజం ఇచ్చి చూడండి, ఇక్కడ మనకి ఏబిసిలో యాంగిల్ బిఏసి అనేది ఇక్కడ ఒక లంబకోణం ఉందన్నమాట. ఏడి పెర్పెండిక్యులర్ టు బీసీ, ఈ బీసీకి పెర్పెండిక్యులర్గా ఏడి ఉంది, అంటే ఇక్కడ కూడా ఒక లంబకోణం ఉంది. ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఏర్పడ్డాయి. ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయంటే స్వరూపాలు అవుతాయి అన్నమాట. ఏంటి, ట్రయాంగిల్ BDC సారీ ఇక్కడ BAD ఈజ్ ట్రయాంగిల్ ACD. ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా మనకి సిమిలర్ అవుతాయి అన్నమాట, అంటే స్వరూపాలు అవుతాయి. అప్పుడు ఏంటి, BD బై అంటే ఈ BD బై AD, BD తీసుకున్నాం కాబట్టి ఇక్కడ AD తీసుకోవాలి. BD బై AD ఈక్వల్ టు నెక్స్ట్ ఏం తీసుకోవాలి, AD అంటే ఇది AD అంటే AD తీసుకున్నామంటే AD బై CD అవుతుంది. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి, AD ఇంటూ AD స్క్వేర్ ఈక్వల్ టు BD ఇంటూ CD. ఎక్కడుంది, ఆప్షన్ 1లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి 87th క్వశ్చన్. ట్రయాంగిల్ ఏబిసి ఒక సమద్విబాహు త్రిభుజం, AC ఈక్వల్ టు AB. అంటే ఈ విధంగా మనకి ఇది A, ఇది B, ఇది C అనేది ఒక త్రిభుజం. ఈ త్రిభుజంలో AC అనే భుజానికి AB అనే భుజం సమానం. రెండు భుజాలు సమానం అయితే సమద్విబాహు త్రిభుజం అవుతుంది. ఓకే, సమాన భుజాల మీదకు అంటే ఈ భుజము ఈ భుజం సమాన భుజాలు, ఈ సమాన భుజాల మీద గీయబడిన ఉన్నతి అంటే అర్థం ఏంటంటే శీర్షము నుండి ఈ B అనే శీర్షము నుండి ఎదుటి భుజానికి గీయబడినటువంటి లంబాన్ని ఉన్నతి అంటారు. లంబం అంటే ఖచ్చితంగా 90 degrees చేయాలన్నమాట. అదేవిధంగా ఇది BE అవుతుందన్నమాట. మరి ఈ C అనే శీర్షం నుండి AB మీదకి గీయబడినటువంటి లంబం అనేది CF. అయితే ఇప్పుడు ఈ సమాన భుజాల మీదకి గీయబడినటువంటి ఈ ఉన్నతులు ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయన్నమాట. అంటే సమద్విబాహు త్రిభుజంలో సమాన భుజాలకు మీదకి గీయబడినటువంటి ఉన్నతులు ఏంటి బాబీ, CF BE. ఈ రెండు కూడా ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఈ రెండు ఉన్నతుల పొడవులు అనమాట. కాబట్టి మనకు ఆన్సర్ ఎక్కడుంది, BE ఈక్వల్ టు CF
ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. శీర్షము నుండి ఎదుటి భుజాన్ని మీదకి గీయబడినటువంటి లంబరేఖని ఉన్నతి అంటారు. ఓకే, ఈ లంబరేఖలు ఎన్ని గీయొచ్చు అంటే 3 గీయొచ్చు, ఇది ఒకటి గీయొచ్చు. ఈ లంబరేఖలు అంటే ఉన్నతులు అనమాట. ఈ ఉన్నతుల మిలిత బిందువు, ఉన్నతులన్నీ కలిసి ఒకనొక బిందువు వద్ద కలుసుకుంటాయి కదా, ఆ బిందువునే లంబ కేంద్రం అంటారు. లంబ కేంద్రం అని అంటారు. ఇక్కడ అడగలేదు కానీ చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ట్రయాంగిల్ ఏబిసిలో ట్రయాంగిల్ ఏబిసి ఈ విధంగా ఉంది. ఏబిసి, ఏబి ఈజ్ గ్రేటర్ దాన్ ఏసి అని అన్నాడు. అంటే ఏసీ కంటే ఏబి భుజం పెద్దది అని అర్థం. ఏబి ఒక 10 సెంటీమీటర్ తీసుకుని అనుకోండి, ఏసీ అనేది 7 సెంటీమీటర్స్. ఈ విధంగా ఇచ్చాడు. అలా అయినట్టయితే ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నప్పుడు ఈ రెండింటికి ఎదురుగా ఉన్న కోణాలను కూడా కంపేర్ చేయొచ్చు. అంటే ఈ ఏబికి ఆపోజిట్గా ఉన్న సి యాంగిల్ పెద్దదిగా ఉంటుంది అనమాట. అంటే యాంగిల్ సి అనే యాంగిల్ పెద్దదిగా ఉంటుంది. ఈ 7కి ఆపోజిట్గా ఉన్న బి యాంగిల్ సి కంటే చిన్నదిగా ఉంటుంది. అంటే యాంగిల్ సి గ్రేటర్ దాన్ యాంగిల్ బి అనమాట. ఎక్కడుంది ఆప్షన్? సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. అంటే అతిపెద్ద భుజానికి ఎదురుగా ఉన్న కోణము అతిపెద్ద కోణం, అతి చిన్న భుజానికి ఎదురుగా ఉన్న కోణము అతి చిన్న కోణం. గుర్తుపెట్టుకోండి, ఒక త్రిభుజంలో అతిపెద్ద భుజానికి ఎదురుగా ఉన్న కోణము అతిపెద్ద కోణము, అతి చిన్న భుజానికి ఎదురుగా ఉన్న కోణం అతి చిన్న కోణం. ఓకే, నెక్స్ట్. సమబాహు త్రిభుజంలో ప్రతి బాహ్య కోణం విలువ అని అన్నాడు. ఒక సమబాహు త్రిభుజం తీసుకున్నట్టయితే మనకి ప్రతి కోణం 60 డిగ్రీలు అవుతుంది. ఖచ్చితంగా 60 డిగ్రీలు అవుతుంది. 60 డిగ్రీలు అవుతుంది. మనకి ప్రతి బాహ్య కోణం ఏమవుతుంది అంటే, ఈ బాహ్య కోణం కావాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ రెండింటి మొత్తానికి సమానం, అంటే 120 డిగ్రీలు అవుతుంది. ఇన్ కేసు ఈ బాహ్య కోణం అడిగాడు అనుకోండి, ఇది కూడా 120 అవుతుంది. ఇన్ కేసు ఈ బాహ్య కోణం అడిగాడు అనుకోండి, ఇది కూడా 120 అవుతుంది. అంటే ఆన్సర్ ఏమైంది? సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అయింది. ఒక త్రిభుజంలో అవ్వచ్చు, లేదా చతుర్భుజం అవ్వచ్చు, పెంటాగాన్ అవ్వచ్చు, పంచభుజం అవ్వచ్చు, అష్టభుజం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ బహుభుజిలో ఉన్నటువంటి బాహ్య కోణాలు మొత్తం 360 డిగ్రీలు. గుర్తుపెట్టుకోండి, ఇది 120, ఇది 120, ఇది 120. త్రిభుజానికైనా 360 బాహ్య కోణాలు మొత్తం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి డిఈ ప్యారలల్ టు బీసీ, ఈ డిఈకి ప్యారలల్గా బీసీ ఉందంట. ఇక్కడ ఏడి ఎంత ఇచ్చాడు? 3 సెంటీమీటర్లు. ఏఈ ఎంత ఇచ్చాడు? 4 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఈసీ ఎంత ఇచ్చాడు? ఈసీ అనేది ఈసీ 6 సెంటీమీటర్లు ఇచ్చాడు. అయినా బీడీ ఇది కనుక్కోమంటున్నాడు. ఇది ఈ లెంత్ అడుగుతున్నాడు. ఇది ఒక ఎక్స్ అనుకుందాం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బీడీఏ, ఇది ఎక్స్ అనుకుందాం. ఆ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేయాలి? ఈ రెండు కూడా ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. చిన్న ట్రయాంగిల్ బ్లూ కలర్లో రాయడం జరిగింది, పెద్ద ట్రయాంగిల్ అనేది రెడ్ మార్క్తో నేను ఇండికేట్ చేయడం జరిగింది. ఈ 2 ట్రయాంగిల్స్ని కంపేర్ చేద్దాం. ఇప్పుడు చిన్న ట్రయాంగిల్ని ఫస్ట్ తీసుకుందాం. న్యూమరేటర్లో 3, ఇక్కడ 4 రాయడం జరిగింది. చిన్న ట్రయాంగిల్ యొక్క ఈ లెన్స్. మరి పెద్ద ట్రయాంగిల్ యొక్క లెన్స్ ఏంటి? ఇది. ఇప్పుడు వీటి కింద వేద్దాం. అంటే ఇది 3 + x, ఇది 3 + x. ఇక్కడేమేయాలి? 4 + 5, 4 + 6 10 వేయాలి. దట్ ఈక్వల్ టు, మధ్యలో ఈక్వల్ టు పెట్టాలి. అంటే అనురూప భుజాల నిష్పత్తి సమానము అని అర్థం అనమాట. దాని అర్థం దట్ ఈక్వల్ టు, ఈ 2 మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 3 × 30. దట్ ఈక్వల్ టు, ఈ 2 మల్టిప్లై చేస్తే 4 3 12 + 4x. ఓకే, ఇప్పుడు 4x ఈక్వల్ టు 30లోంచి 12 పోతే ఎంత? 8. ముప్పైలో 12 పోతే ఎంత? 8. ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది అప్పుడు మనకి? ఓకే, 30లో
30లోంచి ఈ 12కి సబ్ట్రాక్షన్ చేస్తే 18. అప్పుడు x ఈక్వల్ ఏమవుతుంది? 18/4 అవుతుంది. అంటే 18/4 అంటే 2 2s 2 9s 9/2 అంటే 4.5. 4.5 ఎక్కడుంది ఆప్షను? 4th వన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.